ఇవాళ మార్చి చివరి వారంలో మేబీ అనుకుంటా మార్చి చివరి వారంలో హైదరాబాద్లోని పరేడ్ మైదాన్లో ఒక 10 లక్షల మంది కాపులు వచ్చి కూర్చుంటే, 300 కాపులు వచ్చి కూర్చుంటే సగం లెక్క ఆన్నే తేలిపోతుంది. సగం లెక్క అక్కడికి వచ్చేస్తే సగం లెక్క తేలిపోతుంది. మనము తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఇవాళ దాదాపు 1,30,640 మంది భక్తులు దర్శించుకున్నారని లెక్క దొరుకుతుంది. రేపు పరేడ్ మైదానాన్ని దర్శించుకునేటువంటి కాపులు 300 కాపుల లెక్క కూడా గట్లే దొరుకుతుంది. సో కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి ఈ పరేడ్ మైదాన్ సభ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి ఒక్క కాపు బిడ్డ విజయవంతం చేయాలి. అంతకంటే ముందు గ్రామీణ స్థాయి వరకు ఈ అంశాన్ని తీసుకుపోయి వీటిపైన చర్చ జరగాలి. మనం ఎందుకు పరేడ్ మైదానం పోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది, ఎందుకు మన లెక్క తగ్గిందనేటువంటి చర్చ కనుక మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో జరిగితే పరేడ్ మైదానం అల్కగా నిండిపోతుంది. అయితే ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి ఆశ ఏంది, ఆ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు రారు కలవరు, పరేడ్ మైదానాలకు ఏం దొక్కొస్తారా వీళ్ళు రారు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. బట్ నేను నమ్ముతా ఉన్నా మార్చి చివరి వారంలో పరేడ్ మైదానం నిండిపోయే విధంగా కాపుల సభ 300 కాపుల సభ ఉండబోతా ఉంది. అదొక్కటి చాలిగా, అదొక్కటి సరిపోతుంది. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో 300 కాపుల జనాభా కంటే రెడ్ల జనాభా చాలా తక్కువ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు 300 కాపుల జనాభా కంటే వెలమల జనాభా అత్యంత తక్కువ. మనందరికీ తెలుసు మనం ఎక్కువ ఉన్నామని, వాళ్ళు తక్కువ ఉన్న మాట వాళ్ళకు కూడా తెలుసు. సో మనం వాళ్ళకంటే ఎక్కువనే ఉన్నాం. ఓకే, ఏంది మరి నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఇవాళ 1931లో కులగణన చేసుకున్నాము. గతంలో అప్పటి ప్రభుత్వాలు చేసినాయని చెప్తా ఉన్నాం, అప్పుడు ఉన్నటువంటి రాజ్యాలు చేసినాయని చెప్తా ఉన్నాం. కానీ ఈ దేశంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో వెలమ సంఘము రెడ్డి సంఘం ఎప్పుడు ఏర్పడదో మీరు అబ్జర్వ్ చేయండి. 1910-20 ప్రాంతంలో ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి అవి? కులాల లెక్కలు బయటికి వచ్చినాయి. కులాల లెక్కలు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు కొద్ది మందే ఉన్నారనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ కొద్ది మంది యూనిటీగా ఉండాలని సంఘం పెట్టుకున్నారు వాళ్ళు ఆ రోజు. ఆ లెక్క ఇప్పటిదాకా ఉంది. ఆ 1931లోనే ఏదో ఒక సర్కులర్ చూసిన నేను, 8 లక్షల జనాభా అప్పటికే ఉన్నటువంటి కాపు జనాభా 300 కాపు జనాభా. సో క్రమేణా తగ్గిపోయింది. సో ఇవన్నీ గడిబిడి లెక్కలని తెలుసు, ఇవి అందరికీ తెలుసు, పరిపాలకులకు తెలుసు, చేసిన వాళ్ళకు కూడా తెలుసు. స్వయాన నేను కొంతమంది మన కాపు అధికారులతో 300 కాపు అధికారులతో మాట్లాడినా, వాళ్ళు కులగణనలో పాల్గొన్నటువంటి అధికారులతో మాట్లాడితే వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే మా పైన మమ్మల్ని కోఆర్డినేట్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, త్వరగా కానివ్వండి, తూతు మంత్రంగా ఎంత అయితే గంత, పర్యవేక్షణ లోపాలు చేసిండ్రు అనేటువంటి క్లియర్గా అర్థమైంది. ఇక్కడ దాని అర్థం ఏంటంటే మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుంటే కులగణనను సక్సెస్ చేయాలి అనేటువంటి ఆలోచన కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఏం చేస్తారు? ముందు రోజే ముఖ్యమంత్రి గారు ఎమ్యునరేటర్ని పిలిచి ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఇగో నా కులాల లెక్కలు తీసుకొని ముందు రోజే చేయాలి. అది చేయలే. పోనీ గతంలో 2014లో కేసీఆర్ గారు చేసినప్పుడు ఒక్కరిని మిస్ కాకుండా ఆ కులగణనలో పాల్గొనేటట్టు చేసి ఆ లెక్కలు బయటికి రాలే. సరే అదట్టు పెట్టిన ఆ తర్వాత కొన్ని లెక్కలు బయటకు వచ్చినాయి, అవి అథెంటిక్ కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది.